అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ రామాయణములోని 35వ సర్గ నుంచి 39-40వ సర్గ వరకు ఈరోజు అర్థ వివరణ తెలుసుకుందాము. 34వ సర్గలో కుషుడి యొక్క వంశము ఎంత గొప్ప ధర్మపరమైన వంశం అనేది తెలుసుకున్నాము. ఆ వంశంలో విశ్వామిత్ర మహర్షి ఎంత అధికమైన ప్రభావము ఉంది, కౌశికీ నది యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత రామ మహర్షులు రామలక్ష్మణులు నిద్రకు ఉపక్రమించారు. ఎక్కడ? ఆ శోనా నది తీరమునందే ఆ రాత్రి అంతా కూడా చక్కగా నిద్రించారు. తెల్లవారింది. మహర్షి నిద్రిస్తున్న రామలక్ష్మణులు చూసి, రామా, తెల్లవారింది, తొలి సంధ్య సాగుతుంది నాయన, కౌసల్య సుప్రజారామ అని నిద్ర మేల్కొల్పారు. మీకు మంగళమగుగాక, మనందరం కూడా ఇంకా బయలుదేరడానికి సిద్ధపడాలి అని ఉదయం చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని అందరూ కలిసి మళ్ళా ప్రయాణానికి సిద్ధపడ్డారు. అప్పుడు రాముడు మహర్షితో అడుగుతారు, మనం ఇంతవరకు చెప్పుకున్నాము, ఈ శోనా నదిలో నీరు అనేది లోతుగా లేదు, ఇసుక తిప్పలు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి, మరి మనము పడవ ఎలా దాటగలము అని ప్రశ్నిస్తారు. రాముడు ఇలా అడగగానే విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, నాయనా, మహర్షులందరూ నడిచి వెళ్లి ఇంకొక మార్గం ఉంది, మనమందరం కూడా ఆ మార్గంలో సాగిపోవాలి. కాబట్టి నదిలో జలము ఎక్కువగా లేదు కాబట్టి మనము చక్కగా నడిచి మార్గంలో వెళ్ళొచ్చు అని చెప్తారు. అలా చెప్పగానే రామలక్ష్మణులతో కలిసి అలా ముందుకు బయలుదేరుతారు. ఆ నది దాటి చాలా దూరం నడుస్తారు. మధ్యాహ్న సమయానికి జాహ్నవి నది, గంగా నది కనిపిస్తుంది. ఆ గంగా నదిని చూసి చక్కగా మునులు అందరూ కూడా అక్కడ స్నానం చేసి శాస్త్రోక్తముగా అగ్నిహోత్రము, పితరులకు తర్పణాలన్నీ వదులుకొని ఆ అగ్నిహోత్రమైన హోమశేషమైన ప్రసాదాన్ని అమృతములాగా స్వీకరిస్తారు. ఆ గంగానదీ తీరంలో కూర్చుని రామలక్ష్మణులు తమ గురువైన విశ్వామిత్ర మహర్షిని ఒక ప్రశ్న అడుగుతారు. అడిగేటప్పుడు భగవన్ అని సంబోధిస్తారు. అంటే గురువుని భగవంతుడి. ఎందుకంటే ఇంతవరకు ముందటి సర్గలో గురువు యొక్క మహత్యము మొత్తము, ఆయన వంశం అంతా తెలుసుకున్నారు కదా. అది చూసి ఆ భక్తితో వీళ్ళిక్కడ గురువును భగవాన్ అని సంబోధించారు. భగవాన్, ఈ గంగా 3 మార్గాలలో ప్రవహిస్తుంది, త్రిపథ అని అంటున్నారు కదా. ఈ 3 లోకాలు దాటి మళ్ళా సముద్రాన్ని ఈ నది ఎలా కలుస్తుంది అని ప్రశ్నిస్తే, అప్పుడు మహర్షి గంగానది యొక్క పుట్టుక, గంగానది ఏ రకంగా ఆరంభించింది, హిమవంతుడనే ఒక హిమాలయ పర్వతాలలో ప్రసిద్ధమైన ఒక పర్వత రాజు ఉంటాడు. ఆ హిమవత్ పర్వత ప్రాంతము మనం ఇందాక చెప్పుకున్నాము, సకల ధాతువులకు కూడా అక్కడ మూలము. అయితే అతనికి మేరు పర్వతము యొక్క పుత్రిక మనోరమ అనే ఆమెను వివాహం చేసుకొని ఆయనకు 2 కన్యలు జన్మిస్తారు. అందులో పెద్ద కుమార్తె గంగాదేవి, రెండవ కుమార్తె ఉమాదేవి, పార్వతి. ఆ చక్కటి ఆ 2 అప్పుడు ఆ దేవతలందరూ కూడా దేవకార్యము కొరకు గంగాదేవిని మాకివ్వండి అని వచ్చి హిమవంతుడిని యాచిస్తారు. అప్పుడు హిమవంతుడు స్వేచ్ఛగా ప్రవహించే శక్తి గల ఆ గంగామాతను దేవతలకు ఇచ్చేస్తారు. కాబట్టి గంగా తల్లికి స్వేచ్ఛగా ప్రవహించే శక్తి కలదు. ఈ తల్లి వలన భూలోకము, సురలోకము, పాతాళ లోకము 3 లోకాలకు కూడా మంచి జరుగుతుంది. అందుకని దేవతలందరూ కోరితే అప్పుడు హిమవంతుడు గంగమ్మకు ఆకాశంలో 1 పాయ, భూమి మీదికి 1 పాయ, పాతాళంలోకి 1 పాయ అలా ప్రవహించేటట్లు త్రిపథ అంటే 3 మార్గాలు, 3 పాయలుగా గంగానదిని విడదీసి దేవతలకి ఆ తల్లిని ఇస్తారు. ఎవరు? తండ్రి అయిన హిమవంతుడు. అయితే ఇప్పుడు
మూడు పాయలుగా ప్రవహిస్తుంది కదా గంగామాత. ఆకాశములో పారెడి ప్రవాహానికి మందాకిని అని పేరు. మన భూలోకంలో ప్రవహించేడి నదికి భాగీరథి అని పేరు. భూమి అంతర్భాగము పాతాళములో ప్రవహించే పాయకి భోగవతి అని పేరు. ఈ రకంగా మూడు లోకాలను పవిత్రము చేస్తూ మూడు లోకాలకు మంచి హితము కలగాలని హిమవంతుడు ఈ రకంగా గంగా నదిని దేవతలకి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ గంగమ్మ తల్లిని దేవతలు దేవలోకానికి తీసుకెళ్లిపోతారు. ఇంకా రెండవ కుమార్తె ఉమాదేవి ఉంది కదా, ఆమె తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు రుద్రుడైన పరమశివుడు పొందాలి అని ఆమె ఎంతో భయంకరమైన తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు రుద్రుడు మెచ్చుకుంటారు. ఆ రకంగా అప్రతిమ మహిమాన్వితుడగు రుద్రుడికి హిమవంతుడు ఉమాదేవిని ఆయనకు సమర్పిస్తాడు. ఈ గంగాదేవి ఉమాదేవి ఇద్దరు కూడా పర్వతరాజైన హిమవంతుని పుత్రికలు. నాయనా, నీవడిగిన ప్రశ్నకు గంగానది గురించి నీకు తెలిపాను. ఈ నది దేవతలందరూ ప్రార్థించారు కాబట్టి దేవతలు ఈమెను ఆకాశానికి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈ గంగానది అంటే పరమ పావనమైన నది, పాపము లేని నది. ఇంకొకటి, ఈ నది భూలోకంలో ఉంది కాబట్టి భూలోకాన్ని అంతా కూడా పవిత్రము చేస్తుంది. దేవలోకంలో పవిత్రము, పాతాళ లోకాలను కూడా పవిత్రము చేస్తుంది. అందువలన మూడు పాయలుగా మూడు ప్రవాహాలుగా ఈ నదీమ తల్లి ప్రవహించడము చేట ఈ నదిని త్రిపథ అని అయ్యింది తండ్రి అని చెప్తారు. ఒక్క నిమిషం అమ్మ, వాటర్ తాగొస్తాను. రేపు 36వ సర్గలో మనం ఎలాగో శ్లోకాలలో అర్థం తెలుసుకుంటాము. కథలాగా మీకు ఇప్పుడు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. రేపు మీకు అర్థం కావడానికి ఇంకా సులభంగా ఉంటుంది. ఈ రకంగా విశ్వామిత్రుడు మహర్షి రామలక్ష్మణులకి ఋషులకి గంగానది కథ చెప్పంగా మరలా శ్రీరాముడు ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు 36వ సర్గలో. మహానుభావ, మీరు చెప్పిన ధర్మయుక్తమగు హిమవంతుడి జ్యేష్ఠపుత్రిక అయిన పెద్ద కూతురు కథంతా విన్నాము. మరి ఈ గంగానది ఆకాశానికి వెళ్ళిన తర్వాత ఆకాశములో స్వర్గ మార్గంలో ఒక పాయ ప్రవహించింది కదా, మరి అక్కడ నుండి ఈ భూమార్గములో ఏ రకంగా ప్రవహించింది, ఆకాశ మార్గములో ఈ భూ మార్గములో కొంచెం విస్తారంగా మాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అని అడిగారు. అసలు త్రిపథ మూడు మార్గాలలో గంగా ప్రవహించడానికి అసలు ఏమన్నా కారణం ఏదన్నా ఉందా అని రాముడు ఆ తపోధనుడైన మహర్షిని అడిగితే ఋషులందరూ వింటుండగా మహర్షి చెప్తుంటాడు, రామా, పూర్వము నీలకంఠుడైన రుద్రుడు ఉమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి రమించాలని సిద్ధపడ్డాడు. ఆ రకంగా వాళ్ళిద్దరి సంసార జీవితము 100 దివ్య సంవత్సరాలు వాళ్ళిద్దరు సంసార జీవితాన్ని గడిపారు. అయినా కాని వారికి ఆ 100 సంవత్సరాలలో కుమారుడు కలగడానికి అవకాశము ఏర్పడలేదు. అయితే 100 సంవత్సరాలు దాటినాక ఆ రుద్రుడికి ఉమాదేవికి సంతానము కలిగే సమయము ఆసన్నమైనదనే విషయం తెలిసింది.
అయితే ఈ విషయాన్నంతా కూడా దేవతలు కూడా గుర్తించారు. రుద్రుడికి ఉమాదేవికి సంతానము కలుగుతుంది అని. అయితే ఆ సమయములో రుద్రుడు విడిచిన వీర్యమును ఉమాదేవి యందు చేరకుండా ఎలాగైనా ఆపేసేయాలి అని దేవతలందరూ కూడా ప్రయత్నించారు. అయితే రుద్రుడి వీర్యము చాలా శక్తివంతమైనది. ఆ ఉమాదేవి అయిన పార్వతీదేవి ధరించుటకు శక్యము గానిది. లోకాలన్నీ కూడా భరించలేవు. అందుచే దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, పరమశివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రభు, మీకు సంతానం కలిగితే లోకాలు సహించలేవు. ఎందుకంటే మీరు పార్వతీదేవితో కూడి ఈ సంతానం అనే విషయాన్ని పక్కనుంచి మీరిద్దరు కలిసి తపస్సు చేస్తేనే లోకానికంతటికి మంచి జరుగుతాది. ఎందుకంటే మీ రుద్ర తేజస్సు ఉందే, ఆ రుద్ర తేజస్సు పార్వతీదేవి శరీరంలోకి వెళ్తే లోకము తట్టుకోలేదు అని చెప్తారు. కాబట్టి మీ రుద్ర తేజస్సును మీ శరీరములోనే నిలుపుకోండి అని దేవతలందరూ వెళ్ళి పరమశివుడిని కైలాసానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మీరు పార్వతిలోకి చేర్చద్దండి రుద్రుడి యొక్క తేజస్సు అని ప్రార్థిస్తారు. అప్పుడు దేవతలందరి ప్రార్థనను విని మహేశ్వరుడు కూడా సరే నాయనా అని అంగీకరిస్తారు. అదే అప్పటికే వీళ్ళిద్దరూ పార్వతీదేవి శివుడు 1000 దివ్య వర్షాలు ఇద్దరు కలిసి అలా కైలాసం అంతా ఎంతో అన్యోన్యంగా విహరించారు. కాబట్టి ఆ యొక్క పరమశివుడి యొక్క వీర్యము ఆయన రేతస్సు స్థానము నుండి కదిలి బయటికి రావడానికి సిద్ధమయ్యిందో అప్పటికే. కాబట్టి రుద్రుడు ఏమని చెప్తాడు దేవతలతో, నాయనా నా రేతస్సు ఉండవలసిన స్థానము నుండి బయటికి పక్కకొచ్చేసింది. కాబట్టి ఇప్పుడు పార్వతీయందు మీరు చేర్చొద్దని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రుద్రరేతస్సును నేను పార్వతిలోకి చేర్చకుండా ఎక్కడ వదలాలి, ఎవరు ధరిస్తారో చెప్పండి అని అడుగుతారు. ఎవరు? రుద్రుడు అడుగుతారు దేవతలను. అప్పుడు దేవతలందరూ అంటారు, స్వామి ఆ వీర్యాన్ని, ఆ రుద్ర తేజస్సును భూమాత ఒక్కటే భరించగలదు అని చెప్తారు. వెంటనే పరమశివుడు తన నుండి స్ఖలనమైన ఆ వీర్యాన్నంతా కూడా భూమి మీదకి వదిలేస్తారు. ఆ తేజస్సు అంతా కూడా భూమాత మొత్తం వ్యాపిస్తుంది, రుద్ర తేజస్సు. ఆ తేజస్సు అంతా, ఆ వీర్యము అడవులలో, కొండలలో ఎక్కడో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. భారతి ఒకసారి చూసి మ్యూట్ చేయండి అమ్మా. కనకదుర్గ గారు లేదండి, ఆవిడ కనిపించటం లేదు. కొండలలో ఆ తేజస్సు ప్రవహిస్తూ ఉంది. ఇంకా ఆ రుద్రుడి యొక్క వీర్యము భూమి మీద ఇంకా ఎక్కువ ప్రవహిస్తే భూమాత బ్రద్దలగుతుంది అనే విషయం దేవతలకు అర్థమవుతుంది. అర్థమైపోయి వాళ్ళు వెంటనే అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి, వాయుదేవుడిని ప్రార్థన చేసి, వాయుదేవుడి యొక్క సహాయముతో అగ్నిదేవుడు ఆ భూమి మీద ప్రవహించే ఆ రుద్రుడి యొక్క వీర్యాన్ని ధరించుటకు అగ్నిదేవుడు సిద్ధపడ్డాడు. ఇంకా సిద్ధపడి ఆ భూమి మీద ప్రవహించే ఆ వీర్యాన్ని అగ్ని తీసుకుంటారు. అప్పుడు ఆ రేతస్సు అగ్ని తీసుకోగానే ఆ రేతస్సు అంతా కూడా ఒక తెల్లని పర్వతములాగా అయింది. కైలాస పర్వతము అంటారు. అగ్నిదేవుడు ఆ వీర్యాన్ని తీసుకోవడం వలన ఒక పర్వతం ఏర్పడింది. ఆ పర్వతమే కైలాస పర్వతము, తెల్లటి పర్వతము. ఆ కైలాస పర్వతములో కొన్ని రోజులకు ఒక రెల్లు పొద అనేది అందులో ఆవిర్భవించింది, పుట్టింది. ఆ పర్వతములో ఒక రెల్లు పొద పుట్టింది.
రెల్లు పొద అంటే ఏంటి? శరవణము. ఎప్పుడైతే ఆ పర్వతములో, ఏ పర్వతము? అగ్నిదేవుడు రుద్రుడి యొక్క తేజస్సు స్వీకరించినాక అక్కడ ఒక తెల్లటి కైలాస పర్వతము ఏర్పడింది. ఆ పర్వతము లోపల మరలా చెప్తున్న అర్థం కావడం కోసం, ఒక రెల్లు పొద అనేది అక్కడ ఏర్పడింది. ఆ రెల్లు పొద అగ్నిలాగా, సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండింది కొన్ని దినాలు. ఆ రెల్లు పొద లోపల, ఈ అగ్ని లోపల ఉండే రుద్రుడి యొక్క వీర్యం ఉంది కదా, ఆ రెల్లు పొదలోకి రుద్రుడి యొక్క వీర్యము చేరింది. చేరి కొన్ని దినాలకి చిన్న కుమార రూపాన్ని ధరించింది. ఎక్కడ చేరింది? ఆ యొక్క రెల్లు పొదలోకి చేరింది రుద్రుడి యొక్క వీర్యం, కుమార రూపము ధరించింది. ఇక్కడ రెల్లు పొద అంటే శరవణము అంటారు. శరవణము అంటే రెల్లు పొద. ఆ రెల్లు పొదలో మహా తేజశాలి అయిన ఒక కుమారుడు జన్మించాడు. పుట్టగానే ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకొనకు? పాల కొరకు ఏడుస్తున్నారు. వెంటనే ఇదంతా దేవ కార్యక్రమం కదా, దేవతలు కోరుకున్నారు కదా ఈ కార్యము. ఈ దేవ కార్యం వెంటనే దేవతలందరూ కూడా బిడ్డ పాల కొరకు ఏడుస్తుంటే, నక్షత్ర రూపంలో 6 మంది కృత్తికలు ఉంటారు ఆకాశంలో. దేవతలందరూ వెళ్ళి ఆ కృత్తికలను ప్రార్థన చేస్తారు. అమ్మా, మీరందరూ కూడా వెళ్ళి ఆ కుమారుడికి పాలివ్వండి అని అడుగుతారు. 6 మంది నక్షత్ర రూపంలో ఉన్న కృత్తికలు. అయితే ఆ 6 మంది కృత్తికలు ఆ బిడ్డకి పాలిస్తారు. అలా ఆ బిడ్డ ఆ రెల్లు పొదలో పుట్టి 6 మంది కృత్తికలైన తల్లుల దగ్గర పాలు తాగాలంటే, ఒక ముఖముతో 6 తల్లుల దగ్గర పాలు తాగడం కష్టం కదా. అందుకని ఆ బిడ్డ 6 ముఖాలతో 6 కృత్తికలైన తల్లుల వద్ద ఆ బిడ్డ పాలు త్రాగాడు. అర్థమవుతుందా అమ్మా? నెమ్మదిగా చెప్తున్నందుకే. 6 ముఖాలతో కూడిన ఆ బిడ్డ 6 తల్లుల వద్ద పాలు త్రాగుతాడు. అందుచేత ఆ పిల్లవాడు సాక్షాత్తు దేవదేవుడైన ఆ పరమశివుడి కుమారుడొకటి చేత ఆ స్వామికి కుమారస్వామి అని పిలుస్తారు. రెల్లు పొదలో పుట్టినాడు కాబట్టి శరవణభవుడు అని పిలుస్తారు. 6 కృత్తికల వద్ద పాలు త్రాగినాడు కాబట్టి కార్తికేయుడు అంటాడు. 6 ముఖములతో షణ్ముఖుడు అని అంటారు. 6 కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి. తర్వాత అగ్ని నుండి వచ్చినాడు కనుక, అగ్ని నుండి వచ్చిన వీర్యముతో పుట్టాడు కనుక పావకి అని అంటారు. తర్వాత ఆ పావకి, ఆ వీర్యము అగ్నిదేవుడు ఆ నేల మీద స్ఖలితము చేశాడు కాబట్టి స్కందుడు అని కూడా వ్యవహరిస్తారు. అందుకే కుమారస్వామికి ఇన్ని నామాలుంటాయి. ఈ రకంగా కుమారుడు కలిగిన తర్వాత ఋషులతో కూడిన దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వర్లను, దేవతలందరూ కూడా ఎంతో అత్యంత శ్రద్ధతో ప్రీతితో వాళ్ళను పూజిస్తారు. ఇంకా పార్వతీదేవికి పరమశివుడి వలన తనకు సంతానము కలుగకుండా ఈ దేవతలందరూ వచ్చి అడ్డగించారు కాబట్టి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ తల్లి, ఆ శక్తి స్వరూపిణి, ఆమె కళ్ళు ఎర్రబారి దేవతలందరినీ శపిస్తాది. నేను తల్లి కాకుండా మీరు అడ్డుకున్నారు కాబట్టి, ఓ దేవతలారా, నాకు పుత్రుడు కలగకుండా అడ్డగించారు కాబట్టి మీకు మీ భార్యల యందు మీకు ఎప్పటికీ సంతానము కలగదు, మీకు సంతానం లేని వారవుతారు అని దేవతలను శపిస్తాది. కాబట్టి ఇంకా తర్వాత ఏం జరిగింది? ఆ పరమశివుడి వీర్యము, ఈ దేవతలే చెప్పారు కదా భూమాత భరిస్తుంది అని, వెంటనే ఆ వీర్యము భూమి మీదకి వదిలారు. కాబట్టి ఆ వీర్యాన్ని భూమాత ధరించింది అన్న కోపముతో, నా భర్త వీర్యాన్ని నీవు ధరించావు కనుక భూదేవిని కూడా శాపం పెడతాది. ఎవరు? పార్వతీమాత. అమ్మ భూదేవి, నీవు కూడా ఈ రోజు నుంచి నీ భూమి చవిటి నేల అయిపోతుంది. కొన్ని నేలల్లో ఎడారిగా అయిపోతావు నువ్వు. కాబట్టి నీ భూమి అంతటా కూడా ఎక్కడ ఒకటే రకంగా నీవు ఉండవు.
రకరకాల భేదాలతో నీ భూమి ఉంటుంది. ఒక దగ్గర చవిటి భూమి, ఒక చోట ఎడారి భూమి, ఒక చోట నల్ల భూమి, ఒక చోట ఎర్ర భూమి, ఒక చోట పండే భూమి, అలా రకరకాలుగా నువ్వు అయిపోతావు. తర్వాత నీ నీ భూమిని రకరకాల రాజులు పరిపాలిస్తారు భూమి మీద. కాబట్టి నీవు బహుభార్యవైపోతావు. ఒక్క భర్తకే నువ్వు భార్యవు కాదు, రకరకాల రాజులు పరిపాలిస్తారు కాబట్టి బహుభార్యవవుదుగాక. తర్వాత నీకు నీ పుత్రుల వలన నీకు ఎప్పుడు ఆనందం అనేది ఉండదు అని భూమాత, నువ్వెప్పుడు కష్టపడుతుంటావు, నువ్వెప్పుడు ఓర్పుగా భరించాల్సిందే నీ బిడ్డలు చేసే తప్పులన్నీ కూడా అని ఆ రకంగా భూమాతను శపిస్తాది పార్వతీదేవి. ఈ విధముగా శాపము పొందిన తర్వాత దేవతలందరూ కూడా ఆ ఇంద్రుడితో కలిసి అందరూ కూడా తలలు వంచుకొని సిగ్గుతో పశ్చిమ దిక్కు వైపుకు వెళ్ళిపోతాడు. ఇంకా ఈ రకంగా పార్వతీదేవి యొక్క కోపము తగ్గినాక రుద్రుడు అయిన పరమశివుడు హిమవత్ పర్వతం అయిన ఉత్తరం వైపు ఉన్న శిఖరం, కైలాస శిఖరము, మానస సరోవరం అంటాం కదా ఇప్పుడు, అటువంటి ఉత్తరం వైపు అటువైపు ఆ కైలాస శిఖరం పైన వెళ్ళి పార్వతీదేవితో తపస్సు చేసుకోనాలి అని స్వామి నిశ్చయించుకుంటారు. ఈ రకంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కథనంతా కూడా ఆ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకంతా వివరంగా చెప్తారు. ఆ గంగామాత ఈ లోకానికి ఎలా వచ్చిందో ఇంకా ముందు ముందు కథలలో మనము తెలుసుకుంటాము. 36వ సర్గ అయిపోయింది, 37వ సర్గ కూడా తెలుసుకుందాము. పరమశివుడు ఈ రకంగా తపస్సు చేసుకుంటూ, ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు మీకు ఇప్పుడే చెప్పాను నేను. హిమవత్ పర్వతములో కైలాస శిఖరం మీదికి వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటే, ఇంకా ఇక్కడ దేవతల యొక్క రాజ్యంలో దేవలోకంలో ఇంకా శివుడు లేడు కదా అని తారకాసురుడు అనే ఒక దుర్మార్గమైన రాక్షసుడు వచ్చి దేవతలందరినీ కూడా రకరకాలుగా బాధిస్తుంటాడు. దాంతో వాడిని ఎదిరించలేక దేవతలందరూ బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు? ఇంద్రుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు వీళ్ళంతా వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్తారు, చాలా కష్టంగా ఉంది, తారకాసురుడు చాలా బాధ పెడుతున్నాడు, మాకు ఒక సైన్యాధ్యక్షుడు, ఒక సేనాపతి కావాలి, ఆయన లేకపోతే యుద్ధం చేయలేకపోతున్నాం తారకాసురుడితో అంటే, అప్పుడు ఆయన అంటాడు, పరమశివుడే మీకు ఆ సైన్యాధ్యక్షుడిని ప్రసాదించేది, మరి ఎలా? పరమశివుడు పార్వతితో కలిసి కైలాస పర్వతం మీద ఇప్పుడు ఆయన తపస్సులో ఉన్నారు, ఏమి చేయాలి అని అందరూ ప్రార్థిస్తారు. కాబట్టి మీకెవరికి కూడా పుత్రుడు కలగరు అని పార్వతీదేవి శాపం ఉంది. కాబట్టి దేవతలందరికీ సైన్యాధ్యక్షుడు కావలసిన వాడు మీకెవరికి పుట్టరు, మీకు ఆల్రెడీ పార్వతీదేవి శాపం ఉంది. గంగ పరమశివుడి రేతస్సుచే జన్మించిన బిడ్డను లాలించి పెంచేటట్లు ప్రార్థించండి అని అడుగుతారు. గంగ పెంచాలి ఆ బిడ్డను. ఎక్కడ? ఆ పరమశివుడు రేతస్సు చేత ఆ కైలాస పర్వతం దగ్గర ఆ శరవణ భవుడు అక్కడ జన్మించాడు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకు రెల్లు పొదలో జన్మించాడే. ఆ బిడ్డను ఆ పార్వతీ గంగాదేవి పెంచేటట్లు మీరందరూ కూడా వెళ్ళి గంగాదేవిని ప్రార్థించండి అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఎంత ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు దేవతలందరికీ, గంగాదేవి యందు శివుడి యొక్క రేతస్సు చేర్చి ఆ పిల్లవాడిని ఆవిర్భవింప చెయ్యగలడు. ఇప్పుడు అగ్నిహోత్రుడికి గంగకు కలిగిన కుమారుడికి పార్వతీదేవి తన యొక్క అక్కకు కలిగిన పుత్రుడు కాబట్టి కోపం రాదు, పార్వతీదేవి గౌరవింపగలదు తన అక్క కాబట్టి.
కాబట్టి ఇంతకు ముందు రుద్రుడి యొక్క వీర్య తేజస్సు భూమి మీద పడి అగ్నితో చేరి దగ్ధమైనది కదా. మరి ఆ దగ్ధమైన రుద్రుడి తేజస్సే తెల్లటి కైలాస పర్వతం అయింది. అక్కడే దగ్ధమైన ఆ రుద్ర తేజస్సు కాక ఇంకా కొంత రుద్రుడి యొక్క తేజస్సు అక్కడ మిగిలిన భాగం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ వెళ్ళి అగ్నిహోత్రుడిని గంగను మనం ప్రార్థించాలి. మీరెళ్ళి ఆ మిగిలిన ఆ రుద్ర తేజస్సును అగ్నిహోత్రుడు గంగాదేవిలో ప్రవేశపెట్టాలి. అప్పుడు మీకు సేనాపతి లభించగలడు అని చెప్తారు బ్రహ్మదేవుడు. అప్పుడు దేవతలందరూ కూడా పూజించి కైలాసానికి వెళ్తారు. అక్కడ అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తారు. అప్పుడు శైలపుత్రిక ఎవరు? గంగ. అప్పుడు అగ్నిదేవుడు అందరూ కూడా గంగమ్మను అడుగుతారు, అమ్మా, మహా తేజస్శాలి అయిన రుద్ర తేజస్సు నీలోకి అగ్నిదేవుడు చేరుస్తాడు, కాబట్టి దయచేసి మీరు అందుకు అంగీకరించాలి. ఇది ఒక దేవ కార్యక్రమము, కాబట్టి ఆ రుద్రుడి యొక్క తేజస్సు మీరు ధరించాలి అని ప్రార్థిస్తారు. అది ఎలా ధరించాలి? అగ్నిదేవుడు దగ్గర సగం తేజస్సు ఆల్రెడీ ఉంది, ఆ తేజస్సును మీరు ధరించాలి అని చెప్తారు. వెంటనే దేవ కార్యక్రమం కోసం గంగాదేవి ఒప్పుకొని సుందరి అయిన ఒక స్త్రీ ఆకారాన్ని గంగమ్మ ధరిస్తాది. అప్పుడు అగ్నిదేవుడు ఆమె సౌందర్య అతిశయాన్ని చూచి తనలో మిగిలిపోయి ఉన్న ఆ రుద్రుడి యొక్క వీర్యాన్ని ఆ సుందరి గంగాదేవిలోకి వ్యాపింపచేస్తాడు. అప్పుడు ఆ రుద్రుడి యొక్క వీర్యము అగ్ని ద్వారా గంగాదేవిలోకి వెళ్ళిపోయి ఆమె సర్వ అవయవాలు అగ్ని వదిలిన వీర్యంతో నిండిపోయినాయి. అప్పుడు ఇంకా గంగకి ఆ రుద్రుడి యొక్క తేజస్సు భరించలేకపోతుంది. భరించలేక, అగ్నిదేవా, నా చేత కావడం లేదు, నా చైతన్యం ఏమో అయిపోతుంది, కలత చెందుతుంది, నేను భరించలేని ఈ రుద్రుడి యొక్క వీర్య తేజస్సు అని అంటాది. అప్పుడు అగ్నిదేవుడు అంటాడు గంగమ్మతో, గంగా, హిమవత్ పర్వత సమీపంలో ఒక తెల్లని పర్వతము, దహించబడిన తేజోరాశి అక్కడ ఉంది. ఆ పర్వతం దగ్గర నీవిప్పుడు భరించలేకపోతున్నావు కదా రుద్రుడి యొక్క వీర్య తేజస్సు, ఆ తేజస్సునంతా పోయి హిమవత్ పర్వతంలో ఉండే ఆ తెల్లటి పర్వతం దగ్గర వదిలేసేయి, విడిచిపెట్టేసేయి అని చెప్తాడు. అప్పుడు ఆమె అలాగే అని చెప్పి తాను ధరించిన గర్భముని ప్రవాహము ద్వారా, ఆమె గంగా ప్రవాహము ద్వారా ఆ రుద్రుడి యొక్క వీర్యాన్ని ఆ భూమి మీద ఉన్న ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో గంగమ్మ విడిచిపెట్టేస్తాది. ఆ రకంగా అగ్ని వదిలిన వీర్యము నుండి ఏర్పడిన గంగలో ఉండే పిండ గర్భము, గంగ లోపల పిండ గర్భం ఏర్పడింది. ఆమె ఆ గర్భాన్ని అక్కడ వదిలేసింది. ఆ పర్వత ప్రాంతంలో బంగారంలాగా ప్రకాశిస్తూ ఉండింది. ఆ ప్రాంతం అంతా చూడడానికి రాగి, సీసము, ఉక్కు ఇలా రకరకాలుగా అక్కడ కనిపించింది. రకరకాల ధాతువులుగా ఆ గంగమ్మ ప్రవహిస్తే ధాతువులన్నీ కూడా అక్కడ ఆ హిమవత్ పర్వత ప్రాంతములో ధాతువులెన్నో కూడా వృద్ధి చెందాయంట. కైలాస పర్వత ప్రాంతములో గర్భము విడిచింది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ వనమంతా కూడా బంగారుమయమైపోయింది. అప్పటి నుండే బంగారానికి ఆ యొక్క మెరుపు వచ్చిందంట, అంతవరకు లేదు. ఎప్పుడైతే ఆ రుద్రుడి యొక్క తేజస్సు గంగా అక్కడ విడచబడిందో అప్పటి నుండి బంగారంకి సువర్ణము అనే ఆ మెరుపు లాంటి చక్కటి మెరిసే రూపము బంగారానికి వచ్చిందంట. అప్పటి నుండే
ప్రకాశించే కాంతి గలదే అయింది బంగారము. ఆ ప్రాంతం అంతా కూడా సువర్ణమయమైంది. చివరికి ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే గడ్డి, చెట్లు, తీగలు, పొదలు అన్ని కూడా అక్కడ బంగారులాగే కనిపిస్తున్నాయంట. అలా కొంతసేపటికి ఆ గంగాదేవి గర్భము నుంచి విడివడిన ఆ పిండం అక్కడ ఒక కుమారుడుగా అయ్యిందంట. అయితే అప్పుడు దేవతలు, మరుత్తులు అందరూ కలిసి ఆ పిల్లవాడికి పాలు ఇవ్వడం కోసం కృత్తికలను నియమించారు. అప్పుడు ఆ కృత్తికలు ఆ పిల్లవాడు అప్పుడు అంటారు ఆ కృత్తికలు, ఈ పిల్లవాడు మా పిల్లవాడుగానే భూలోకంలో వ్యవహరించబడాలి, అలా చెప్తేనే మేము 6 మంది పిల్లవాడికి మేము పాలిస్తామంటారు దేవతలతో. అందుకు దేవతలు దానికి అంగీకరిస్తారు. కాబట్టి అందుకే షణ్ముఖుడు అనే పేరు. ఆ తర్వాత కృత్తికల ఎప్పటికీ మా బిడ్డగా వ్యవహరించాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఆ బిడ్డకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. 3 లోకాలలో కూడా ఈ బిడ్డ ప్రసిద్ధుడు కాగలడని దేవతలందరూ కూడా అనుగ్రహిస్తారు. అప్పుడు గంగ గర్భం నుండి వెలువెళ్ళిన ఆ కుమారుడికి కృత్తిక స్నానము చేయిస్తుంది. ఆ రకంగా స్నానం చేయిస్తూ ఉంటే కృత్తిక ఆ పిల్లవాడంట అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడంట. అంటే ఇక్కడ ఎందుకలా అంటే రుద్రుడి యొక్క వీర్యము నేల మీద పడితే దానిని భూమాత తట్టుకోలేకపోతే అగ్నిహోత్రుడు స్వీకరించాడని తెలుసుకున్నాము. తర్వాత అగ్నిపుత్రుడు పరమశివుడి ఆజ్ఞచే ఒక రూపము దాల్చి మరలా తాను ధరించిన ఆ వీర్యాన్ని కొంత భాగం ఏమైంది, దహించి కైలాస పర్వతంగా అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్న ఆ వీర్యాన్ని ఏం చేశాడు, స్త్రీ రూపంలో ఉన్న గంగ లోపలికి ఆయన వదిలేశారు. గంగ గర్భాన్ని భరించలేక ఆమె శరవణము అని ఆ కైలాస పర్వతం దగ్గర ఆ గర్భంలో పిండాన్ని వదిలేసింది. అందుకక్కడ ఒక రెల్లు వనము, శరవనము అంటే రెల్లు పొద, ఆ రెల్లు పొదలో వదిలింది కాబట్టి ఆ గర్భము నుండి కుమారుడు జన్మించాడు. గర్భము నుండి స్రవించాడు కాబట్టి స్కందుడు అని ఆయనకు పేరు. కృత్తికలు తల్లులుగా ఉండాడు కాబట్టి కార్తికేయుడు. అలా ఆ స్వామి షణ్ముఖుడు కాబట్టి 6 ముఖములతో కృత్తికలు 6 కృత్తికల పాలు తాగి సుకుమారమైన ఆ పసిబిడ్డ శరీరము ఉండగానే దేవతలందరికి కూడా సైన్యాధ్యక్షుడయ్యి ఆ తారకాసురుడు అనే రాక్షసులందరినీ కూడా సంహరించాడా ఆ స్కందుడు. నాయనా రామ, నీకు గంగానదిని గురించి విస్తారంగా చెప్పాను, కుమార సంభవము గురించి కూడా చెప్పాను. ఎంతో దివ్యము పుణ్యము ఈ యొక్క కథ. కాబట్టి కార్తికేయుడు నంది భక్తి గల మానవుడు. ఈ భూలోకములో ఎవరైనను సరే ఈ కథ విన్నవాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులతో సుఖించి చివరికి స్కందుడి లోకము చేరి స్కంద సాలోక్యాన్ని పొందుతారు. 37వ సర్గ సమాప్తము. 38, 39, 40 రేపటి తరగతిలో చెప్పుకుందామమ్మా. జై శ్రీమన్నారాయణ.